గురువుగారు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని అంటుంటారు ఎక్కువగా. అయితే శత్రువులను కూడా అలాగా ఎవరు మన మంచి కోరేవాళ్ళు, ఎవరు మనకి హాని చేసేవాళ్ళు అనేది కూడా ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మరి ఇటువంటి సమయంలో ఆ శత్రువులకు సైతం మనకు చేతులు జోడించి అరే మీకు మేము ఇంత అపకారం చేశాం అని మన దగ్గరకు వచ్చేలా చేయాలంటే ఎటువంటి రెమెడీస్ పాటించాలంటారు? తప్పకుండా అద్భుతమైనటువంటి ప్రశ్న. ఖచ్చితంగా శత్రువులు సైతం మనకు మిత్రులుగా మారేటువంటి పరిస్థితి కావచ్చును. ఇక్కడ వాస్తవానికి ఇదేం మనకు రాజ్యాంగం అంటే లైక్ వెనుకటి కాలంలో అంటే రాజులు పరిపాలించే ప్రజలు, ఈ వారి వద్ద మంత్రులు, వారు వేరే దేశం నుంచి దండెచ్చడానికి రావడము, వీరికి వారు శత్రువులు, శత్రుముఖ మనకు వస్తుంది అనేటువంటి మాటలు, ఇవన్నీ అప్పటి కాలంలో. ఇప్పటి కాలంలో ఏంటిది అంటే ఎవరికైనా ఆపద ఉన్నది అని మనం ఒక 10,000, 20,000, 5,000 సహాయం చేస్తే మనమే శత్రువు. డబ్బులు ఇచ్చి శత్రువుని కొనుక్కునేటువంటి పరిస్థితి అంతే, మరొకటి లేదు. మీకు శత్రువులు కావాలి అన్నా, మిమ్మల్ని మనసులో ఎవడైనా తిట్టుకోవాలి అన్నా, మీరు ఒకరికి ఒక శత్రువుగా మారాలి అనుకుంటే కేవలం ఒకటే పని, ఎవరికైనా డబ్బులు ఇస్తే సరిపోతుంది అంటే ఈజీగా అయిపోతారు శత్రువు. ఇక వేరే ఏది లేదు ఇక. అదొకటి. రెండవది, అత్యంత అద్భుతంగా ఏదైనా ఒక ఫంక్షన్ చేయడం కానీ, లేదా అప్పు మనకుంది, మనం ఎవరికైనా ఇచ్చేది ఉంది, ఆ ఉన్నప్పుడు మనం ఏదైనా కారు కొనడం కానీ, ఇల్లు కొనడం కానీ, గృహం కొనడం కానీ, లైక్ ఫంక్షన్ అద్భుతంగా చేయడం కానీ, వాడు వచ్చి ఒకటే అడుగుతాడు, నువ్వు ఏంది నా అప్పు ఇవ్వకుండా నువ్వు ఇవన్నీ ఎందుకు చేసావు అంటే అట్లా అయిపోయింది పరిస్థితి. ఇక్కడ మీరు అన్నట్టుగా మనం ఒకవేళ ఈ ఫంక్షన్ కానీ, ఏదైనా కారు కానీ, ఏదైనా 2-వీలర్ కొన్నా కూడా ఏడిచేవారు ఉన్నారు, లేరని ఏం లేదు. కనుక ప్రతి ఒక్కరూ మనకు అసలు ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి తెలవటం లేని పరిస్థితి. మనం చక్కగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిన ఉద్యోగంలో మన కొలీగ్సే మనకు శత్రువులుగా తయారవుతారు. చెప్పలేదు, మన గురించి చెడుగా చెప్పేవారు ఉంటారు. సో మనతో ఉంటూ, మనతో తింటూ, మనతోనే పడుకుంటూ వాడు మన గురించి వేరేటోని చెప్తాడు, పోయి ఇట్లా చేస్తాను రా భయ్ వీరి పరిస్థితి అంటే. ఒకే ఇంట్లో శత్రువులు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. మనం ఇప్పుడు అంతేందుకు, మన ఒక క్లయింట్ ల్యాండ్ భూమి అమ్మే అటువంటి పరిస్థితులు మన దగ్గరికి వచ్చాడు. అస్సలు అమ్ముడు పోవటం లేదు గురువు గారు, పరిస్థితి ఇది అని రావడం జరిగితే ఒకటే చెప్పా, టైం బాగాలేదు, చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది అన్న. ఎవరైనా మీకు గిట్టని వారు కానీ లైక్ ఎవరైనా ఉన్నారని అడిగా ఫస్ట్. అవును గారు, వీరి యొక్క అన్ననే అసలు ఆ ల్యాండ్ ఎవరైనా కొందామని ముందుకు వస్తే కొననీయకుండా ఆపుతున్నారు, అడ్డుపడుతున్నారు. వీరు కొన్నది సొంతనే 20, ఉదాహరణకు 20 రూపాయలు అనుకుందాం, వీరు కొన్నది. వీరు 21 కానీ 22 కానీ తీసేద్దాం అనుకుంటున్నారు. ఎవరైనా ఎంక్వైరీ లైక్ చూస్తారు కదా వచ్చి, వారితో వీరు కానీ వీరి మనుషులు కానీ అది కొన్నది 15, 16కే, వారు కొన్నది 20 కాదు, మీరు అంత రేట్ లేనేలేదు అక్కడ అన్నట్టుగా పాపం వారికి ఒక 2-3 సార్లు ఇట్లా చుక్కెదురు చేయించారు. కొన్నది 20 రూపాయలు, 21 రూపాయి, 1 రూపాయి ఆశపడ్డాడు. అంటే ఇలాంటి సందర్భాలు కూడా ఫేస్ చేయడము నరఘోషనే, ఇబ్బందులే, శత్రువులే, వాడు ఏం చేస్తాం. కనుక ఇవన్నిటికి సంబంధించినటువంటి బాధ నుండి విముక్తి పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మన జాతకాన్ని అయితే 100% చూపించుకోవాలి. ఎందుకంటే జాతకములో ఏది జరుగుతూ ఉన్నది అనేటువంటిది మనకు కండ్లకు కట్టినట్టుగా కనబడుతుంది. ఇది మాత్రం గన్ షాట్, నో డౌట్. దాంట్లో జాతకంలో మనకు ఏం జరగబోతూ ఉన్నది
క్లియర్గా భవిష్యవాణి అనేటువంటిది ఏ విధంగానైతే ఉంటుందో, అందులో జరగబోయేది ఏ విధంగానైతే తెలుస్తుందో తప్పకుండా మనకు తెలుస్తుంది. సో అప్పుడు మీరు జాగ్రత్త, ఈ టైం బాగాలేదు, ఇప్పుడు మీరు ఈ ల్యాండ్ అమ్మొద్దు, అర్జెంటుగా అమ్మేయండి, లేదా మీరు ఈ జాబ్ కాకుండా వేరే ట్రై చేయండి, లేదా ఈ సంబంధం కాదు మరొక సంబంధం వచ్చేది ఉంది, వెయిట్ చేయండి. సంబంధాలు కూడా, వివాహాలు కూడా నరుల చూపుతో కొన్ని డైవర్స్ దాకా పోయిన పరిస్థితి ఉంటుంది. జాతకంలో ఉంటుంది, జాతకంలో ఉంటుంది. జాతకంలో సప్తమ భావంలో సూర్యుడు గాని కుజుడు గాని కలిసి ఉన్న, అదే విధంగా రాహుకేతువులు ఇద్దరు కూడా మనకు ఇబ్బందులు ఉన్న, శని నీచబడిన సప్తమ భావంలో, అదే విధంగా బుధ శని కలిసి ఉంటే కులాంతర వివాహాలు జరిగే పరిస్థితి ఉంటుంది. బుధ శుక్రుల కలయిక కొన్ని స్థానాలలో ఉంటే లవ్ మ్యారేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇంట్లో. సో ఇట్లా కొన్ని ఉంటవి, మేనరికం ఉండే సంబంధాలు ఉంటవి. సో ఇలాంటివన్నీ మనము అందులో తప్పకుండా అనలైజ్ చేయొచ్చు జాతకాన్ని బట్టి, ఎవరిది ఉన్నా ఎవరిది లేకుండా. కనుక శత్రువులే వీరికి మిత్రులుగా కావాలి అనుకుంటే ఒక ఆదివారం రోజు నలుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. 1 మీటర్ 1 మీటర్ నలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని చక్కగా ఎర్రటి ఎండలో పెట్టాలి. దాన్ని ఓన్లీ నలుపు రంగు వస్త్రాన్ని పిండాలి, తడిపి గట్టిగా పిండేసి ఎండలో ఆరేయండి. దాన్ని ఎర్రటి ఎండలో అది మినిమం ఉదయం నుండి సాయంకాలం దాకా ఉండాలి. సాయంకాలం అయింది, దాన్ని తీసుకోవాలి. అందులో మీ శత్రువులు ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లను మనస్సులో అనుకుంటూ ఒక్కొక్క బియ్యపు గింజ పెట్టండి. ఒక్కొక్క బియ్యపు గింజ తీసుకోవాలి, చేతిలో పట్టుకోవాలి. పలానా రమేష్, పలానా రమేష్, పలానా సురేష్, పలానా నరేష్, పలానా పట్టుకోండి. వారి పేరు చెప్పండి, అందులో పెట్టండి. మళ్ళీ ఒక బియ్యపు గింజ తీసుకోండి, అందులో పెట్టండి. ఇట్లా ఎంతమంది ఉంటారో అంతమంది పేర్లను మీద ఆ యొక్క బియ్యపు గింజ అందులో పెట్టండి. పెట్టిన తర్వాత అందులో తప్పకుండా కూడా మిరియాలు అంటారు, తోక మిరియాలు. మిరియాలు వేరు, తోక మిరియాలు వేరు. తోక మిరియాలను ఒక 11 అందులో వేయాలి. వేసి చక్కగా కొంత మనకు పసుపు కుంకుమ అంటే పవిత్రత కోసం చిటికడు పసుపు కుంకుమ వేసి దాన్ని మూటగా కట్టి దగ్గరికి ముడివేయాలి. మొత్తం సిల్క్ బట్ట తీసుకోండి, ముడివేసి దీన్ని ఒక తుమ్మ చెట్టుకు గాని మర్రి చెట్టుకు గాని కట్టేసేయండి. తుమ్మ చెట్టుకు గాని మర్రి చెట్టుకు గాని దీన్ని గట్టిగా కట్టేసేయండి. కథం. ఇది మీరు ఏదైనా ఆదివారం రోజు, ఒకవేళ పుష్యమి నక్షత్రం కలిస్తే ఇంకా మంచిది, లేదా ఆదివారం సప్తమి తిథి ఉన్నా మంచిదే. ఆదివారం రోజు ఉదయం నుండి రాత్రి వరకు అది ఎర్రటి ఎండలో ఉన్నటువంటి నల్ల క్లాత్లో ఇవన్నీ వేసి రాత్రి 8, 7:30 లేదా 6:30 ప్రాంతంలో వెళ్ళి కట్టేసేయండి. అంతే. అసలు చూడండి, మీకు 11 నుండి 21 రోజులలో శత్రువులు మీకు ఏదో రకంగా ఫోన్ చేయడం కానీ, కలవడం కానీ, మాట్లాడడం కానీ ఏదన్నా ఒకటి ఉంటుంది. థ్యాంక్ యూ గురుగారు, చాలా చక్కటి రెమెడీ అందించారు.